మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్ద దర్పల్లి గ్రామానికి చెందిన గోపాల్ 2021లో దుబాయ్ వెళ్లి ఓ కంపెనీలో కూలీగా చేరాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఇండియాకు చెందిన ఓ వ్యక్తితో గోపాల్ కి పరిచయం ఏర్పడింది. దీంతో తన ఐడెంటిటీ మీద సిమ్ కార్డు తీసుకొని ఆ యువకుడికి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ యువకుడు అక్కడికి బ్యాంకులో లోన్ తీసుకుని ఎగ్గొట్టాడు. 2024లో సెప్టెంబర్లో ఇండియాకు వచ్చేందుకు ఎయిర్పోర్టుకు వెళ్తే పోలీసులు అతన్ని పట్టుకొని ట్రావెల్ బ్యాన్ కేసు నమోదు చేశారు. 9,000 డినార్లు ఫైన్ విధించగా డబ్బు కట్టకపోవడంతో కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 3 నెలలు జైలు శిక్ష విధించారు. ఇటీవల విడుదల చేసిన గోపాల్ తాను పనిచేస్తున్న కంపెనీ వద్దకు వెళ్లి తన పాస్పోర్ట్ పై ఉన్న ట్రావెల్ బ్యాన్ కేసు నుంచి విముక్తి కల్పించాలని వేడుకున్నా ఎవరు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఉండడానికి గది, తినడానికి తిండి లేకపోవడంతో రోడ్ల మీద తిరుగుతున్నాడు. గోపాల్ తన పరిస్థితిపై ఓ సెల్ఫీ వీడియో తీసి గ్రామంలోనే తన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు పంపించాడు. ప్రస్తుతం గోపాల్ ఫోన్ కూడా పనిచేయకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. చెయ్యని తప్పుకు జైలుకు వెళ్లడమే కాకుండా విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువకుడి కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి, పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పందించి గోపాల్ను ఇంటికి చేరుకునేలా సాయం చేయాలని గోపాల్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీడికి 2 సంవత్సరాలు పోయి చేసిండు చుట్టి మీద. మళ్ళీ రావడానికి ఆయన ప్రయత్నిస్తే ఆయన ఏదో ఐడి ప్రూఫ్ కింద పట్టుబడ్డాడు. జైల్లో 4 నెలలు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు వదిలేసి ఇక్కడ మన ఇండియాకి రావాలని చాలా ప్రయత్నించి ఆయన టికెట్కు డబ్బులు లేక చాలా మందిని మన తెలుగు వాళ్ళు అక్కడ ఇండియా వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడుకొని తిని జీవనం పోతిస్తున్నాడు. ఎవరైనా మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన కేంద్ర గవర్నమెంట్ కానీ మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అని రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళు సొల్వ చూపి కొద్దిగా ఆయనను తీసుకురావడానికి అవకాశం ఇచ్చి రప్పిస్తే మీకు చాలా మంచి పుణ్యం ఉంటుంది. ఫోన్ ఒకసారి 2 సార్లు చేసిండ్రు, ఇక అంతే. మళ్ళీ ఇప్పటివరకు ఫోన్ కాంటాక్ట్ లేదు, ఏం లేదు. వాళ్ళ అమ్మ తిండికే పరిస్థితి లేదు, వాళ్ళ అన్న ఉంటాడు, వాళ్ళ అన్న పరిస్థితి బాగాలేదు. అసలు అక్కడనే ఇరుక్కపోయిండు. ఏ ఐడి ప్రూఫ్ మీద ఏదో సిమ్ కార్డు మీద ఆయనని మోసం చేసిండ్రు అక్కడ. లేకపోతే పని చేసుకొని వచ్చి ఇంత ఇల్లు కట్టుకుని అది కట్టుకొని ఉందామని వాళ్ళ ఉంది. మొత్తం ఇది అయిపోయి అక్కడనే బాధపడుకుంటూ అక్కడనే ఉంటున్నాడు. వేరే వానికి సిమ్ ఇచ్చిన నా ఐడి మీద ఆ సిమ్ ఇచ్చిన మొన్న ఒక 6 సంవత్సరాల దగ్గర ఒక కంపెనీలో చేసిన, వేయడం కంపెనీ అని. ఆ కంపెనీలో చేసి మొన్న క్యాన్సిల్ వచ్చిన. 9 నెలల 14 తారీఖు ఇంటికి పోదామని వచ్చిన. అయితే నాకు నమ్మిన ఫైన్ ఉంది, 9,000 ఫైన్ ఉందని చెప్పిర్రు అన్న. ఆ ఎయిర్పోర్ట్లో కట్టలేని పరిస్థితుల్లో 3 నెలలు జైల్లో ఉన్నా. తర్వాత నన్ను మళ్ళీ బయటికి అప్రోచ్ చేసి వదిలేసిండ్రు. 3 నెలలు ఉన్నాక తర్వాత అపరాధాన్ని బయటికి రిలీజ్ చేసిన పోలీసులతో కేసు అయిపోయింది. ఇప్పుడు ట్రావెల్ బండి కాడ సీటల దగ్గర కేసు ఉంది. వాళ్ళు పట్టించుకుంటలేరు సార్. నాన్న అంత బాగా ఇబ్బంది అవుతుంది. ఆ సార్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఒక్కరోజుకు ఒక్కొక్క క్షణం చాలా ఇబ్బంది పడుతున్నా. ఎంత ఉందా నా పరిస్థితి నాకైతే. లాస్ట్కి వచ్చి ఇరుక్కొని పోయి ఉన్నా. ఎట్లని ఇండియాకి పంపిన ఇండియాకు రప్పినా చాలా ఇబ్బంది అన్న. ప్లీజ్ అన్న.